హలో అండి, వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోటికి ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చేసిన రోజు తప్పకుండా 4 ముద్దలు ఎక్కువే తింటారండి, నాది గ్యారంటీ. సో లేట్ చేయకుండా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మెంతులు రంగు మారే వరకు వేయించుకోండి. రంగు మారిన తర్వాత 8 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను కదా, అందుకే 8 ఎండుమిరపకాయలు వేసాను. మీ ఎండుమిరపకాయలు కారం తగ్గట్టు చూసి వేసుకోండి. కారం తక్కువ ఉంటే ఇంకా యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 పచ్చిమిర్చి వేసి వేపుకున్న తర్వాత గోంగూర కూడా వేసి గోంగూరలో నుంచి వాటర్ బయటకు వచ్చి ఫ్రై అయినంత వరకు కొంచెం కలుపుతూ ఉండండి. గోంగూర పూర్తిగా మగ్గిపోయి చూడండి ఇలా అవుతుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు, మెంతులు వీటిని రోట్లో దంచుతున్నానండి. ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా చేసుకోండి. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టి పక్క పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఒకసారి కలపండి. చూడండి గోంగూర పచ్చడి ఎంత బాగా వచ్చిందో. మీరు గోంగూర మరీ మెత్తగా రుబ్బకండి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయండి. నేను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసానండి, 1/4 టీ స్పూన్. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దంచిపెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.